తెలంగాణ అనే విషయానికి వస్తే తెలంగాణ మాట్లాడింది, తెలంగాణ విషయం తీసుకొచ్చింది మరి టీఆర్ఎస్ అయితే అప్పుడు 42 మంది ఎమ్మెల్యేలను పంపించి రాజశేఖర్ రెడ్డి గారు కేవలం ఆయన రాజ్యాధికారం గురించి అప్పుడు తెలుగుదేశం అధికారంలో ఉండగా ఢిల్లీకి పంపించేసి మూమెంట్ స్టార్ట్ చేయడం మరి రాజశేఖర్ రెడ్డి గారు. మళ్ళీ తర్వాత 2004లో వాళ్ళు టీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకొని వాళ్ళని ఏ విధంగా చీల్చి చెండాడారో ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. తర్వాత ఒక అబ్దుల్ కలాం లాంటి వ్యక్తితోని కామన్ మినిమం ప్రోగ్రాంలో ఈ యొక్క అంశాన్ని చర్చించిన తర్వాత సోనియా గాంధీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కొన్ని లక్షల మంది ఉన్నటువంటి మీటింగ్లో మీ మనోభావాలు నాకు తెలుసు అని చెప్పి 6 సంవత్సరాలు ఏ విధంగా తార్చారో, తర్వాత అక్కడ ఉన్నటువంటి 25 మంది గెలిస్తే అందులో 10 మందిని ఏ విధంగా లాక్కున్నారో, టీఆర్ఎస్ను ఏ విధంగా నాశనం చేశారో, మరి తెలంగాణ విషయాన్ని చేయాల్సింది కేవలం కాంగ్రెస్ పార్టీ. మరి మేము 2009లో పోయిన తర్వాత మాతో ఏ విధంగా టీఆర్ఎస్ నాయకుడు కానీ అతను టికెట్లు అమ్ముకున్న విషయం కానీ అతను మా దగ్గర టికెట్లు తీసుకొని ఏ విధంగా బజార్లో పెట్టి సికింద్రాబాద్ క్యాండిడేట్ అయితే వాళ్ళ ఆఫీస్లో కొట్టినటువంటి సందర్భం, ఆయన అన్ని విధాల పార్టీ మరి 45 సీట్లు అంటే ఇండైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీతోని ఎప్పుడో కుమ్ముక్కయ్యాడేమో అని మాకు ఒక అనుమానం వస్తూ ఉంది. ఎందుకంటే మాతో సీట్లు తీసుకొని ఆయన గెలిచింది 10, మిగతా 45 కాంగ్రెస్కి అప్పచెప్పాడు. మరి అప్పటి నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారితో కాంగ్రెస్ పార్టీతో సోనియా గాంధీ గారితో ఏదైనా లోపాయికారి ఒప్పందం ఉందేమో, మమ్మల్ని చెడగొట్టడానికి మాతో కలిశాడేమో అని ఒక అనుమానం కూడా వస్తూ ఉంది. మరి అతను సోనియా గాంధీ గారు ఈ యొక్క రాష్ట్ర విషయాలు తెలియకుండా అక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రులు ఇద్దరు కూడా ఈ యొక్క రాష్ట్ర విషయం తెలియదు. మరి అట్లాంటి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆంధ్ర వాళ్ళు, ఆంధ్ర ప్రాంతం చెందినటువంటి కేంద్ర మంత్రులు ఉన్నారు, రాష్ట్ర మంత్రులు ఉన్నారు, ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు, ఇక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారు, 33 మంది ఆంధ్ర రాష్ట్రం నుంచి గెలిచినటువంటి 33 మంది ఎంపీలతో ఈరోజు మీ కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది. ఏ రకమైనటువంటి విలువిచ్చారు? మరి ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారు. మా నాయకుడు అదే ఏకపక్ష నిర్ణయం అన్నదానికి పెడదాలు తీస్తూ ఉన్నారు. అది కరెక్ట్ కాదు. మేము ఈరోజు చెప్తా ఉన్నాం, మేము ప్రజలు ఆ రోజు తెలంగాణ ప్రజలు ఇక్కడ స్పందించారు, వాళ్ళ మనోభావాలకు అనుకూలంగా మేము నిర్ణయాలు తీసుకున్నాం. మరి అక్కడ కూడా మరి ఉద్యమాలు లేస్తూ ఉన్నాయి కాబట్టి అందరికీ సరి సమానమైనటువంటి న్యాయం చేయాలి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ చిచ్చును రాచింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ దీనికి పరిష్కారం చెప్పాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్గా ఏంటంటే దేశ రాజకీయాల్లో సోనియా గాంధీ వచ్చిన తర్వాత ఇటలీ రాజకీయం చేస్తూ ఉందేమో అనిపిస్తూ ఉంది. ఆవిడ శత్రువు ఉండకుండా చూసుకోవటానికి ఎవరైతే బలవంతులో చంద్రబాబు నాయుడు మరి తెలుగుదేశం పార్టీ ఎన్ని ఫ్రంట్లు పెట్టినా కానీ సెంట్రల్లో కీలక పాత్ర మరి తెలుగుదేశం పార్టీది, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిది పోషిస్తూ ఉంటాడు. దాని తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో కూడా వాళ్లకు సరి అయినటువంటి నాయకత్వం లేదు ఇంకా ఫ్యూచర్లో. కాబట్టి తెలుగుదేశం పార్టీని మరి చంద్రబాబు నాయుడు గారిని ఉండకుండా, రాజకీయాల్లో ఉండకుండా, పార్టీ ఉండకుండా చేసే ఒక దురాలోచనతోని అణిచివేసే ఆలోచనతోని ఒక రీజనల్ పార్టీని అణిచివేసే ఆలోచనతోని ఒక దుర్మార్గమైనటువంటి చర్య తీసుకున్నారు. కాబట్టి మేము తెలుగువారి గురించి పుట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ కేవలం ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, ఇతర రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగువారిని, ఇతర దేశాల్లో ఉన్నటువంటి తెలుగువారిని, మొన్న ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి తెలుగువారిని కాపాడడానికి మా యొక్క పార్లమెంటు మెంబర్లను, మా పార్లమెంట్ లీడర్లను పంపించడం జరిగింది. తెలుగువారు ఎక్కడున్నా కానీ, తెలంగాణ ఉన్నా, రాయలసీమ ఉన్నా, ఆంధ్రాలో ఉన్నా కానీ అందరిని కూడా కాపాడుకునే బాధ్యత మాకుంది. మాకు ఆ బాధ్యతను నిర్వర్తించడంలో మేము ఎక్కడైనా కానీ, ఇక్కడ ఎన్ని పార్టీలైనా కానీ, ఎన్ని రాష్ట్రాలైనా కానీ తెలుగుదేశం నంబర్ 1గా ఉంటుంది. తెలుగుదేశమే ఈ యొక్క రాష్ట్రంలో సంస్కరణలు తీసుకొచ్చింది, అభివృద్ధి చేసింది. కాబట్టి డెఫినెట్గా తెలంగాణ ప్రాంతం కానీ, అది రాయలసీమ ప్రాంతం కానీ, అది కోస్తా ఆంధ్ర ప్రాంతం కానీ తెలుగుదేశం పార్టీ అంతటా కూడా అన్ని జిల్లాల్లో ఉంటుందని మనం చేస్తాం. డెఫినెట్గా రాష్ట్రాలు విభజించబడినప్పుడు మాది నేషనల్ పార్టీ అవుతుంది, మా నాయకుడు నేషనల్ పార్టీ ప్రెసిడెంట్ అవుతాడు. అందులో తెలంగాణలో కూడా మేమే అధికారంలోకి వస్తాం.
మరి రెండు రాష్ట్రాలు విభజించబడితే వాళ్ళు పాలసీ ఏ విధంగా తీసుకుంటారో మేము ఒక మనవి చేస్తూ ఉన్నాం. ఏదైనా ఒక నిర్ణయాన్ని ఇమీడియట్గా మీరు పెట్టినటువంటి చిచ్చును మీరు ఆర్పాల్సిన పరిస్థితి ఉంది. మా తెలుగువారి యొక్క ప్రాణాలకు మీరు విలువ కట్టాలి, విలువ ఇవ్వాలి. మరి మా ఆత్మాభిమానానికి విలువ ఇవ్వాలి. కాబట్టి డెఫినెట్గా సోనియా గాంధీ గారు కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇమీడియట్గా అందరు రిజైన్ చేయటము, లేకుంటే కేంద్ర ప్రభుత్వాన్ని పడగొట్టడము ఏదో చేసి ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని మనం చేస్తాం.